జై శ్రీరామ్. అందరికీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, 1947 ఆగస్టు 15 నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటూనే ఉన్నాం. ఆ రోజు నుండి మొదటి స్వాతంత్ర దినోత్సవ శుభ పండుగ నుండి ఈ రోజు వరకు దేశం ఏం ఎదిగింది, ఎలా ఎదిగింది, ఎంతవరకు ఎదిగింది, అసలు ఎదిగిందా లేదా, ఆ రోజు ఉన్న సమస్యలు అలాగే ఉన్నాయా, ఇంకా పెరిగాయా, ఇది ఆలోచించదగ్గ విషయం. నిజానికి స్వాతంత్ర దినోత్సవం రోజు జెండా ఎగురవేసి ఏదో చేయడం కాదు. గత సంవత్సరం మనం చేసిన అభివృద్ధి ఏంటి, ఏంటి, ఈ సంవత్సరం జరుగుతున్నది ఏంటి, వచ్చే సంవత్సరం జరగాల్సింది ఏంటి అని ఒకసారి రివ్యూ చేసుకోవడమే ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవానికి మనం చేస్తున్న నిజమైన పండుగ. ఒకటి గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్, అంటే ఇది సినిమా పాటే కానీ ఒక దేశభక్తికి సంబంధించిన పాట ఒక రెండు గుర్తుకొస్తాయి. జననీ జన్మభూమి చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. అంటే తల్లి కంటే కూడా ఈ దేశం గొప్పది, ఈ నేల తల్లి గొప్పదని చెప్తున్న సందర్భం అది. అంటే కాలి కింద ఉన్న నేలను గుండెల్లో పెట్టుకొని పూజించాల్సిన తల్లి కంటే ఎక్కువగా చూడమని చెబుతున్న మన ఆర్యోక్తులు ఇవన్నీ. ఇదేదో మామూలుగా టైంపాస్కి చెప్తున్న మాటలు కాదు. అంటే ఈ తల్లి కంటే కూడా ఈ దేశాన్ని ఎక్కువగా చూడమని, తల్లిని ఎక్కువగా చూస్తున్నాడు కాదు, దేశాన్ని ఎక్కువ చూస్తే, దేశాన్ని గౌరవిస్తే, దేశాన్ని మించిగా చూస్తే ఆ తల్లి కూడా సంతోషపడాలి. అబ్బా నా కొడుకు గ్రేట్, నాకంటే నా తల్లి, ఈ నేల తల్లిని ఎక్కువ గౌరవిస్తున్నాడు. అది ఒక తల్లి కూడా ఆనందించాల్సినంత గొప్పగా ప్రజల్లో దేశభక్తి పెరగాలి. కానీ ప్రస్తుతం అలా ఉందా? అలాంటి పరిస్థితి ఉందా? లేదు గాక లేదు. అదే ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమాలో ఒక పాట ఉంది, అంటే ఇప్పుడు 1975-76 వచ్చిన పాట. పాడబోయి భారతీయుడా ఆడి పాడబోయి విజయ గీతిక. అంటే ఇవన్నీ మనం కామన్ ఎందుకు చెప్పుకోవడం అంటే, సినిమాలను ఎందుకు తీసుకోవడం అంటే తొందరగా క్యాచ్ చేస్తారన్న ఉద్దేశంతో. అంతే. నేడే స్వాతంత్ర దినం వీరుల త్యాగ బలం అని చెప్పి ఒక పాట వస్తుంది. అందులో ఉంటది, అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు, కాంచబోయి నేటి దుస్థితి ఎదిరించబోయి ఈ పరిస్థితి. ఏం చెప్తాను చెప్పండి. అప్పుడెప్పుడో జరిగిన దానికి ఒక 45-50 సంవత్సరాల కింద సంఘటనకు ఇప్పటికీ ఏమన్నా తేడా ఉందా? భారతదేశ రాజకీయ పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, సామాజిక పరిస్థితుల్లో ఏం లేదు. ఉన్నట్టుగా నటిస్తున్నామా, ఉందా లేదా, ప్రజలు ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కారణం ఎవరో కూడా చెప్పుకోవాల్సింది. ఒకటి జననాట్య మండలి విప్లవ గీతం ఒకటి ఉంటుంది. భాగ్యవంతుల చేతుల్లోన భారతదేశం బందీగా ఉంది, బాధలు తప్ప పేదలకి ఇక్కడ బతుకులేదురన్నా, నాయన బతుకులేదురన్నా. ఇది వాస్తవం అవునా కాదా? అలాంటి పరిస్థితి ఉందా లేదా? ఇవన్నీ మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఇంకొకటి కూడా ఉంటుంది, బూందీ కోసము గాంధీని తలచి, కార కోసము నెహ్రూను పొగిడి, జెండా చుట్టూ పిల్లల చెడ చేరిరి, కాకలు బాకలు వింతగా విని చూండిరి అనే ఇంకొక పాట వస్తుంది విప్లవ గేయంలో. అంటే ఇది ఒక పాట వస్తుంది, ప్రైవేట్ పాటలే కానీ అందులో ఒక పాట, ఇది ఒక చరణం. అంటే అప్పటికి ఇప్పటికీ దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు ఏవి కూడా మారలేదు. ధనవంతుడు ఇంకా ధనవంతుడయ్యాడు, పేదవాడు ఇంకా పేదవాడే ఉన్నాడు. ఇప్పటికి కూడా దేశ స్వాతంత్రం యొక్క విలువను తెలియకుండా, అరే మీ స్కూల్లో ఏం పెట్టారా, తల్లిదండ్రులు టీచర్లు వస్తే అరే సీట్ ఏమి ఇచ్చారా అని అడిగే వాళ్ళే ఉన్నారు తప్పితే, ఇంట్లో 10 పిల్లల్ని కూర్చుండబెట్టుకొని నెలకు ఒకసారి, వారం రోజులకు ఒకసారి, కనీసం ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడైనా కూడా ఈ దేశం గురించి మాట్లాడే కుటుంబ నేపథ్యం లేదు. తల్లిదండ్రులకు అంత తీరిక లేదు, అన్నదమ్ములకు అంత తీరిక లేదు. చెప్పడానికే దేశంకి చెప్తే ఏమొస్తుంది, నా కుటుంబం నాన్న మంచిగా చంపేయాలి, నువ్వు డాక్టర్ అయినా కదా లక్షలు చంపేయాలి, నువ్వు ఐఐటి అయినా లక్షలు చంపేయాలి, కోట్లు చంపేయాలి, నువ్వు అమెరికాకి వెళ్ళిపోవాలా, మొత్తం అంతా మనకే, మన కుటుంబమే బాగుండాలా, పక్కని కుటుంబం నాశనం కానీ కాక మనం బాగుండాలా. అంటే వీర సావర్కర్లు, తిలకులు, ఆజాద్ చంద్రశేఖర్లు, భగత్ సింగ్లు, రాజ్గురు, సుఖదేవులు పక్కింట్లో పుట్టాలా, మన ఇంట్లో పుట్టద్దు, ఎందుకంటే వాళ్ళు చచ్చిపోతారు. మన ఇంట్లో బతికేటోళ్ళు పుట్టాలా, పక్కింట్లో చచ్చేటోళ్ళు పుట్టాలా, మన ఇంట్లో బతికేటోళ్ళు పుట్టాలా.
ఇది ఈనాడు ఉన్న దేశభక్తి. ఈ దేశభక్తి మారాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఏ సందర్భమైనా పర్లేదు, ఎలాంటి సందర్భమైనా పర్లేదు, కనీసం దేశం గురించి ఒక 5 నిమిషాలు ఆలోచించుకునే అవకాశాన్ని మీరు తీసుకోండి. మీ 24 గంటల సమయంలో 8 గంటలు మీకు నిద్రకు కేటాయించుకున్న, ఇంకో 10 గంటలు మీ మీ ఉద్యోగ జీవితానికి కేటాయించుకున్న, వ్యాపార జీవితం కేటాయించుకున్న, కనీసం ఒక 5 నిమిషాలు ఒక దేశం గురించి ఆలోచించండి. ఇతరులతో చర్చించండి. మీ కుటుంబంలో మీ భార్యతోనో, మీ పిల్లలతోనో, మీ ఆత్మీయులతోనో, లేకపోతే ఇంకా మీ మీ దగ్గరకు వచ్చే వ్యాపార వ్యక్తులతోనో, ఎవరితోనో మొత్తానికి ఇది ఒక విషయాన్ని చర్చించండి. దీని గురించి దేశం అంటే ఏంటి అని దయచేసి ఒక 5 నిమిషాలు మెంచొచ్చాడు. ఆనాటి కరెంట్ అఫైర్స్ అయినా పర్లేదు, చర్చించండి. దానికి ఒక పరిష్కారం వెతకండి. అప్పుడే ఈ దేశం యొక్క నిజమైన జీవన పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కొంత మెరుగవుతుంది. ఒకటి నిజమైన దేశభక్తి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటే, నిజాయితీగా ఓటు వేయడం. ఎవరైతే ఎలాంటి కులాపేక్ష లేకుండా, ధర్మాపేక్ష లేకుండా, స్వార్థం లేకుండా, వ్యక్తిగతంగా డబ్బులు తీసుకోకుండా, మందు తీసుకోకుండా ఎవరైతే నిజాయితీగా ఓటు వేస్తారో వారే నిజమైన భారతీయులు. ఇది ఇప్పుడు రేపటి ట్రెండ్ ఇదే. నేను ఏ పార్టీ అనేది, పార్టీ భావాలు పార్టీ ఎవరో కానీ వాళ్ళు ఆ పార్టీలో ఉన్నా కూడా రూపాయి బిల్లు ఆశించకుండా, కనీసం ఒక ఛాయ్ కూడా ఆశించకుండా ఎవరైతే ఓటు వేస్తారో ఆ ఓటు వేసిన వారే నిజమైన దేశభక్తులు. ఇదే రేపటి ట్రెండ్. అందుకని దయచేసి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. కనీసం ఒక 5 నిమిషాలు దేశం గురించి ఇతరులతో చర్చించండి. లేకపోతే మీకు మీరే చర్చించుకోండి. ఏది కరెక్ట్, ఏది అబద్ధం, ఎంతవరకు కరెక్ట్, ఇది ఎట్లా జరుగుతుంది, ఎలా బంగ్లాదేశ్లో ఏదో జరిగింది, చర్చించండి. మీ మనసులో మీరే చర్చించుకోండి. లేదా మీ ఆత్మీయులతో చర్చించండి, మీ కుటుంబంతో, మీ అమ్మ నాన్నతో, మీ అక్క చెల్లెలతో, బిడ్డతో, కొడుకుతో, ఎవరితో ఒకసారి దాని గురించి మాట్లాడండి. ఆ మాట్లాడే క్రమంలో పాటు మానసిక వికాసం చెందుతుంది, రాజకీయ చైతన్యం వస్తుంది. అలాంటి చైతన్యమే ఈనాడు భారతదేశానికి అవసరం. ఆ రకంగా మనం అందరం ఆలోచిద్దాం. జై శ్రీరామ్.